మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 29వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు ముందు చూపు కలిగి జీవించాలి అని తెలియజేస్తున్నారు. ఈ లోకంలో జీవించే ప్రతి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటారు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటారు, కానీ అది అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరెవరైతే దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవిస్తారో అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ప్రభు నేటి సువార్తలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. ఎవరెవరైతే తండ్రి చిత్తాన్ని తెలుసుకుని తండ్రి చిత్త ప్రకారముగా జీవిస్తారో అటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. తండ్రి చిత్తము మనకు ఎలా తెలుస్తుంది అంటే క్రీస్తు ప్రభు యొక్క బోధల ద్వారా. ఎవరైతే ప్రభు యొక్క బోధలు విని ధ్యానం చేసి దాని ప్రకారముగా జీవిస్తారో అటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు రాతి పునాది ఇసుక పునాది గురించి కూడా వివరిస్తున్నారు. నా బోధలు ఆలకించి పాటించువాడు తన గృహాన్ని రాతి పునాది మీద నిర్మించుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారినను ఆ ఇల్లు నేల కూలిపోలేదు, స్థిరముగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇల్లు రాతి మీద నిర్మింపబడింది కాబట్టి ఆ గృహానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆ గృహము కూలిపోదు. బుద్ధిహీనుడు ప్రభు యొక్క బోధలు ఆలకించడు. అందుకని ప్రభు బుద్ధిహీనుని ఈ విధంగా పోలుస్తున్నాడు. నా బోధలు ఆలకించి పాటించని ప్రతివాడు తన గృహాన్ని ఇసుక పునాది మీద నిర్మించుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెలువలై పారినప్పుడు ఆ ఇల్లు నేల కూలిపోతుంది. అది ఘోరమైన వినాశనము అని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ఈ సందర్భంలో మనం ఆలోచించుకోవాలి. మనము బుద్ధిహీనులుగా జీవిస్తున్నామా, బుద్ధిమంతులుగా జీవిస్తున్నామా? మనము జ్ఞానవంతులుగా జీవించాలంటే, జ్ఞానం పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్కును చదివి ధ్యానం చేసుకుని ఆ వాక్కు ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యములో ప్రవేశించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ఈ భూలోకములో జీవించే మనము ముందు చూపు కలిగి జీవిద్దాం. ఈ లోక జీవితము శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజు మన జీవితము అంతమైపోతుంది. ఈ లోక జీవితము ముగిసిన తర్వాత మనము పరలోక రాజ్యములో ప్రవేశించగలగాలి. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఈ భూలోకములో ఉన్నప్పుడే ప్రభు యొక్క బోధలు ఆలకించాలి. ప్రభు యొక్క బోధలు ఆలకించి పాటిస్తేనే మనము ప్రభు యొక్క రాజ్యములో ప్రవేశించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభు, ఈ భూలోకములో జీవించే మేము జ్ఞానము కలిగి జీవించటానికి నీ యొక్క కృపావరములను కుమ్మరించండి. ఈ లోకములో దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారముగా జీవించటానికి కావలసిన నీ కృపావరములను అనుగ్రహములను కుమ్మరించమని వేడుకుంటున్నాం. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.